easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఒక నోటిఫికేషన్తో ముందుకు వచ్చేసాను. ఏదైతే DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండర్లో ఏదైతే CEPTAM-09 Admin&Allied 2019 రిక్రూట్మెంట్ కోసం ఎవరైతే 10th ఇంటర్ అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో టోటల్గా 224 వేకెన్సీస్ రిక్రూట్ చేయడం కోసం DRDO వాళ్ళ అఫీషియల్ సైట్లో ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఇది వచ్చేసి టోటల్గా 10th ఇంటర్ అలాగే డిప్లొమా పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ సంబంధించిన నోటిఫికేషన్. దీనికి సంబంధించి ఎటువంటి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అక్కర్లేదు. అలాగే ఇది వచ్చేసి మనకి 7th పే కమిషన్తో 25,500 నుంచి 81,100 వరకు మనకైతే శాలరీ రేంజ్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం వచ్చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో మనం అయితే సెటిల్ అవ్వచ్చు. సో టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇటువంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంక ఇది కనుక చూసుకోండి అయితే DRDOకి సంబంధించిన CEPTAMకి సంబంధించిన అఫీషియల్ డాష్బోర్డ్. సో నేనేంటంటే ఇప్పుడు CEPTAM-09 Admin&Allied క్యాడర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇది కనుక చూసుకుంటే ఏదైతే టోటల్గా దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే DRDO CEPTAM-09 Admin&Allied క్యాడర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఏదైతే మనకి ఓవరాల్గా 11 పోస్టులకు అయితే అంటే 11 క్యాడర్స్కి అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే 0301 నుంచి కనుక చూసుకుంటే 1101 ఏదైతే ఈ పోస్ట్ కోడ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారో సో టోటల్గా ఓవరాల్గా ఏవైతే ఇవి ఇచ్చారో 11 పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే కొన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మారినాయి. సో ఇక్కడ 0301 ఏదైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇంగ్లీష్ టైపింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఓన్లీ 10th క్లాస్ మాత్రమే అడిగాడు. ఇక్కడ కనుక చూసుకుంటే 12th క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అంటే ఇంటర్ వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అనమాట. అంటే 12th క్లాస్ అడిగాడు కదా, డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే లేదు, ఇక్కడ ఓన్లీ 12th మాత్రమే అడిగాడు. సో నెక్స్ట్ ఏదైతే పోస్ట్ కనుక చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనేది ఉంది కదా, దీనికి వచ్చేసి ఇప్పుడు బోత్ ఇంటర్ అండ్ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్. ఎందుకు అంటే 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి జస్ట్ ఇక్కడ ఏంటంటే 12th క్లాస్ అన్నాడు. సో అందుకు వచ్చేసి డిప్లొమా వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ కాదు. ఏదైతే ఇక్కడ 12th క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడో ఈ ఈక్వలెంట్ దీని దగ్గర మనం ఏంటంటే ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే 0401 నుంచి 0601 వరకు ఏవైతే ఈ పోస్ట్ కోడ్స్ ఉన్నాయో ఈ పోస్ట్ కోడ్స్కి బోత్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్ క్యాండిడేట్స్ అలాగే వచ్చేసి డిప్లొమా క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో ఏదైతే 0301 ఉందో దీనికి వచ్చేసి 12th క్లాస్ స్టూడెంట్స్ అంటే ఇంటర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి 0701 ఏదైతే ఈ పోస్ట్ కోడ్ ఉందో దీనికి కూడా ఏదైతే క్లర్క్ గ్రేడ్ 3 క్యాంటీన్ మేనేజర్ ఉంది కదా దీనికి సంబంధించి కూడా ఇది వచ్చేసి 12th క్లాస్. ఓకే, అండ్ అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్ అనేది ఉంది కదా దీనికి కూడా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది కూడా 12th క్లాస్ అనమాట. ఓకే, ఏవైతే ఇక్కడ వరకు వచ్చేసి 0801 వరకు మనకి ఏదైతే ఉందో అలాగే ఫైర్ మ్యాన్లో కూడా ఏంటంటే ఫైర్ మ్యాన్కి సంబంధించి కూడా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అడిగాడు. సో ఏదైతే 0901 1001 ఈ రెండు మినహాయించి మిగతా పోస్టులన్నీ 10+2 ఆర్ 10+2 ఆర్ ఈక్వలెంట్ మాత్రమే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడిగాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనేసి ఒక 2-3 పోస్టులకి అయితే అడిగాడు. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో నేను చూపిస్తాను. ఇలాగ ఎక్స్పీరియన్స్ లేదు కదా అని చెప్పారు కదా అంటే ఇక్కడ ఏదైతే కుక్ అనేది ఉందో అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్ అనేది ఉందో ఆ కుక్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ అటానమస్ ఆర్గనైజేషన్. మీకు వచ్చేసి 2 years కుకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా వేరే అటానమస్ ఆర్గనైజేషన్ అయినా అవ్వచ్చు. సో దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఆ విధంగా ఉండాలి. సో మిగతావి ఏవైతే ఉన్నాయో సో టోటల్గా ఏవైతే ఇప్పుడు ఈ 0301 నుంచి ఏవైతే టైపింగ్ అని బ్రాకెట్లో మెన్షన్ చేశారు కదా వీటికి ఏమీ లేదు. మీకు ఏంటంటే
టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ టైపింగ్ టెస్ట్ ఏదంటే ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకుంటే. సో టోటల్గా అన్నీ చెప్పడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. నార్మల్గా ఏదైతే టైపింగ్ టెస్ట్ ఉందో ఇన్ని వర్డ్స్, నిమిషానికి ఇన్ని వర్డ్స్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో మీరు ఒకవేళ ఇంగ్లీష్ సంబంధించి ఆఫ్ చేసుకుంటే ఇన్ని వర్డ్స్ మీరు నిమిషాన్ని టైప్ చేసుకుంటుంది. హిందీలో మీరు ఒకవేళ హిందీకి సంబంధించిన కోర్స్ అనేది ఆఫ్ చేసుకుంటే సో టోటల్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అవి, వాటికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదు. ఓకే, సో దానికి తోడు ఏదైతే ఈ క్యాంటీన్ మేనేజర్ ఉందో దీనికి కూడా నార్మల్గా టైపింగ్తో పాటు అలాంగ్ విత్ టైపింగ్ దీనికి కూడా క్యాంటీన్ మేనేజ్మెంట్లో గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆర్ ఆటోనమస్ దీంట్లో ఆర్గనైజేషన్లో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి యాజ్ ఎ క్యాంటీన్ మేనేజర్గా. సో ఏవైతే 10+2కి సంబంధించిన పోస్ట్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు కనుక చూసుకుంటే 10th క్లాస్ పోస్ట్ అయితే నేను మీకు చూపిస్తాను. అవి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. వెహికల్ ఆపరేటర్ ఒకటి ఉంది, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఒకటి ఉంది. సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే వెహికల్ ఆపరేటర్కి ఏంటంటే వ్యాలిడ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, 2-wheeler కానీ లేదంటే 3-wheeler కానీ, అదే లైట్ ఆర్ హెవీ వెహికల్ లైసెన్స్, ఏదో ఒక వ్యాలిడ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, సో మీకు కాస్త నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట వెహికల్ కోసం. అంటే మైనర్ డ్యామేజెస్ గట్రా ఏమైనా అయితే వాటిని రెక్టిఫై చేసుకునేటట్టుగా మినిమం నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. సో దానితో పాటుగా 3 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ 3 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మనకి ఏమైనా సర్టిఫికేట్ ఉండాలంటే ఆ విధంగా కాదు. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి అయితే నార్మల్గా 3 years అనేది కౌంట్ అయిపోతుంది. సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు అక్కడి నుంచి 3 years కనుక కంప్లీట్ అయితే మీకు డ్రైవింగ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే. సో ఏదైతే వెహికల్ ఆపరేటర్కి సంబంధించి 10th క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఏదైతే ఉందో దానికి కూడా 10th పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇందులో కూడా సేమ్ మనకి ఏంటంటే లైట్ హెవీ వెహికల్, టోటల్గా మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి దీనికి సంబంధించి. అలాగే వచ్చేసి ట్రాఫిక్ రెగ్యులేషన్స్కి సంబంధించిన మినిమం నాలెడ్జ్ ఉండాలి. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ మినిమం నాలెడ్జ్ అయితే మన దగ్గర ఉండాలి. సో ఫిజికల్ ఫిట్నెస్ అది యాజ్ యూజువల్గా, మెడికల్ అనేది యాజ్ యూజువల్గా ఏ నోటిఫికేషన్ అయినా చేసేదనమాట. సో టోటల్గా ఏదైతే ఈ 11 పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది. సో ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఏంటంటే టైపింగ్, మీరు అదే ఏంటంటే నేను ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో. ఒక్కసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఈ టైపింగ్ టెస్ట్కి సంబంధించి ఏవైతే ఈ 4th కాలంలో ఏవైతే టైపింగ్ టెస్ట్కి సంబంధించి ఉన్నాయో సో ఎన్ని వర్డ్స్ మినిట్కి ఎంత టైప్ చేయాలి అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే టోటల్గా అన్నీ చెప్పాలంటే వీడియో ల్యాగ్ అవుద్ది, టైం కూడా అయిపోద్ది. కాబట్టి నేను చెప్పట్లేదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో వేకెన్సీస్ వైజ్ కనుక చూసుకుంటే ఏదైతే టోటల్గా ఏవైతే మనకి 11 పోస్టులు ఇచ్చారో 11 పోస్టులకి సంబంధించిన వేకెన్సీస్ టేబుల్ అయితే ఇది. సో మనకి ఏవైతే 11 పోస్టులు ఇచ్చారో ఈ 11 పోస్టుల్లో మనకి మ్యాక్సిమం ఉన్నది ఏంటంటే ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏకి సంబంధించి 33 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. సో ఓన్లీ అన్రిజర్వ్డ్. ఓవరాల్గా కనుక చూసుకుంటే 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ఏవైతే 224 వేకెన్సీస్ ఇవి కాక ఏవైతే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ కేటగిరీ ఏ అండ్ కే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఉంటారు కదా, ఈ కేటగిరీస్ కాకుండా మనకు వచ్చేసి టోటల్గా 224 పోస్టులు. ఓకే, ఇవి వచ్చేసి మన వాళ్ళకి, ఇదంటే మన కేటగిరీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ. ఓకే, అది కనుక చూసుకుంటే టోటల్గా వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 18 and 27 years ఇన్ బిట్వీన్ ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, 18 to 27 years. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ వీళ్ళకి నార్మల్గా మనకి రిజర్వేషన్ అయితే ఉంటుంది, రిలాక్సేషన్. నార్మల్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 32 years వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది వచ్చేసి 30 years వరకు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18 to 27 years ఇన్ బిట్వీన్ ఈ ఏజ్ వాళ్ళే జనరల్ వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో ఇంకా పే స్కేల్ విజయం కనుక చూసుకుంటే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టోటల్గా ఏదైతే మనకి చూసుకుంటే 7th పే కమిషన్లో లెవెల్ మనకి ఏవైతే ఈ గ్రేడ్ 2 ఉంది కదా, స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి సంబంధించి ఓవరాల్గా మిగతావన్నీ లెవెల్ 2లో మనకు వచ్చేసి 7th పే కమిషన్ ద్వారా 19,900 నుంచి 63,200 వరకు వస్తుంది. సో ఏదైతే ఈ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉందో దానికి వచ్చేసి లెవెల్ 7 ద్వారా వస్తుంది అనమాట. ఓకే, లెవెల్ 4 ద్వారా 7th పే కమిషన్ ద్వారా 25,500 నుంచి 81,100 వరకు అయితే ఓన్లీ ఈ పోస్ట్కి మాత్రమే వస్తుంది. సో మిగతా పోస్టులన్నిటికీ సంబంధించి ఈ రేంజ్లోనే మనకైతే
పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుందంటే మనకు వచ్చేసి టోటల్గా 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎవరైతే ఎగ్జామ్షన్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఎగ్జామ్షన్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే, సో టోటల్గా ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే టోటల్గా ఉన్నారో వాళ్ళు వచ్చేసి పేమెంట్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఏవైతే ఈ పోస్ట్ ఉన్నాయో, సార్ ఇప్పుడు వచ్చేసి టోటల్గా 11 పోస్టులు ఉన్నాయి కదా, మేము అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అయితే మేము సెపరేట్ పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే మీరు ఎన్ని పోస్టులు అప్లై చేసుకుంటే అన్ని పోస్టులకు సంబంధించి అన్ని 100s అనేవి మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇక్కడైతే క్లియర్ కట్గా అయితే ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఏదైతే పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే క్లియర్ కట్ ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే ద ఫీ షుడ్ బి పెయిడ్ సెపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్ అప్లైడ్. అంటే ఏ పోస్ట్కి సంబంధించిన ఏ కోర్స్కి సంబంధించిన పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో సెపరేట్గా మీరైతే ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 3 పోస్టులు అప్లై చేసుకుంటే 300 కట్టాల్సి ఉంటుంది. సో ఎవరైతే అంటే నార్మల్గా మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఏదైతే దానికి సంబంధించిన ఒక చిన్న నోట్ కూడా వీళ్ళు చెప్పారు. ఆ నోట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా 43 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. మనకు వచ్చేసి ఏదైతే హైదరాబాద్ ఒకటి 16th లో ఉంది. సో తర్వాత వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం, ఈ 3 వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మనకి నియరెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఈ 3. సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి ఫస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి మీరే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సో సెకండ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైతే ఈ ఫస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత టోటల్ సెకండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ తో నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ప్రెసెంట్ మీకు సెకండ్ టైర్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే మీకు అక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలి, మీరు ఎగ్జామ్ రాయాలి, రిజల్ట్ రావాలి, అప్పుడు మీరు సెకండ్ టైర్ సంబంధించి ఆలోచించాలి. సో ఫస్ట్ టైర్ గురించి నేనైతే మ్యాక్సిమం ఇప్పుడు చెప్తాను. సో సెకండ్ టైర్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. సో టోటల్గా మనకి ఎగ్జామినేషన్ అయితే 2 టైర్స్లో ఉంటుంది. సో ఆ ఫస్ట్ టైర్ ఎగ్జామినేషన్ అయితే టోటల్గా నేను ఇప్పుడు చెప్పే డీటెయిల్స్ అన్ని ఫస్ట్ టైర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా మల్టిపుల్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో, సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ అని ఉంది కదా, దీనికి వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు మల్టిపుల్ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ మల్టిపుల్ పోస్టులకి సంబంధించి ఇప్పుడు నేను 2 పోస్టులు అప్లై చేసుకున్నాను అనుకోండి, ఆ 2 పోస్టులకి సంబంధించి 2 సెపరేట్ షిఫ్ట్లో ఎగ్జామ్ పడవచ్చు. అంటే ఒక పోస్ట్ కోడ్కి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ పడవచ్చు, ఒక పోస్ట్ కోడ్కి సంబంధించి మధ్యాహ్నం షిఫ్ట్ పడవచ్చు. అలాగంటే ఒకే సెంటర్ రావచ్చు, లేదంటే డిఫరెంట్ సెంటర్స్ రావచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే నాకు ఇప్పుడు ఒక పోస్ట్ కోడ్కి సంబంధించి వైజాగ్లో పలానా కాలేజ్ వచ్చింది అనుకోండి మార్నింగ్ షిఫ్ట్లో, అలాగే ఇంకొక పోస్ట్ కోడ్కి సంబంధించి వైజాగ్లో వేరే కాలేజ్లో నాకు వేరే పోస్ట్ కోడ్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చింది అనుకోండి, నేను మార్నింగ్ ఈ ఎగ్జామినేషన్ రాసే కానీ మళ్ళీ మధ్యాహ్నం ఆ ఎగ్జామినేషన్కి వేరే సెంటర్కి వెళ్ళిపోవాలి. అంటే సెంటర్స్ ఒకటే ఇస్తాము అని చెప్పట్లేదు. అలాగే వచ్చేసి మీకు ఆ 2 పోస్టల్ కోడ్లకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఒకే షిఫ్ట్ లో పడిపోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఆ 2 పోస్ట్ కోడ్లు పెట్టుకున్నాను కదా, ఆ 2 పోస్ట్ కోడ్లు నాకు డిఫరెంట్ కాలేజెస్ లో మార్నింగ్ సెషన్ లోనే పడిపోయాయి అనుకోండి. సో నేను ఆ టైంలో ఏం చేయాలంటే నాకు ఏది బెస్ట్ పోస్ట్ కూడా మీరు చూస్ చేసుకొని ఎగ్జామినేషన్ రాయండి అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఈ పారాగ్రాఫ్ అంతా మీకు చదివి వినిపిస్తాను, ఎందుకంటే దీనికి కాస్త టైం అయితే తీసుకుంటుంది, బట్ మీకు అర్థం అవ్వాలి నోటిఫికేషన్ అంతా క్లియర్ కట్ గా. సో క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ కోడ్ షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ సెపరేట్లీ. ఓకే, సెపరేట్ గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ కోడ్ షుడ్ బి అవేర్ దట్ సెంటర్ ఫర్ ఈచ్ ఎగ్జామినేషన్ మే బి డిఫరెంట్. ప్రతి ఎగ్జామినేషన్ కి సెంటర్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు అండ్ ఎగ్జామినేషన్ మే బి ఆన్ ద సేమ్ డే ఆర్ సేమ్ షిఫ్ట్. ఒకే రోజులో అవ్వచ్చు ఎగ్జామ్, లేదా ఒకే షిఫ్ట్ లో అవ్వచ్చు. ఓకే, మార్నింగ్ మీరు 2 పోస్టులు అప్లై చేసుకుంటే మార్నింగ్ మీకు ఆ 2 పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఉండొచ్చు. సో అలాంటి టైం అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇఫ్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్ 2 డిఫరెంట్ షిఫ్ట్స్ ఆన్ ద సేమ్ డే ఇట్ విల్ బి ద క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీ టు రీచ్ ద అలోకేటెడ్ సెంటర్స్. అంటే మీరు ఏవైతే 2 పోస్ట్ కోడ్లు అప్లై చేసుకున్నారో మీకు 2 షిఫ్ట్లో వచ్చాయి అనుకో, మార్నింగ్ షిఫ్ట్ ఒకటి మధ్యాహ్నం షిఫ్ట్ అనుకోండి, మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ ఈ సెంటర్లో రాసేసి మధ్యాహ్నం షిఫ్ట్ దగ్గర కానీ ఆ సెంటర్ కనుక దగ్గర అయితే ఆ సెంటర్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాస్తారు. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ 2
2 post codes applied by the candidates is in the same shift, she will be able to appear in the examination of one post code as per his or her own choice. అంటే ఏంటంటే మీకు ఏవైతే పోస్ట్ కోడ్స్ మీరు అప్లై చేసుకున్న పోస్ట్ కోడ్స్ నేను 2 పోస్టులు అప్లై చేసుకున్నాను అనుకోండి, ఆ 2 పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఒకే రోజు ఒకే షిఫ్ట్ లో కనుక పడిపోయింది అనుకోండి, వాళ్ళకైతే సంబంధం లేదు. మీరు మీ చాయిస్ ప్రకారం మీకు ఏ పోస్ట్ అనేది మంచిది అని అనిపిస్తే ఆ పర్టికులర్ పోస్ట్ కి సంబంధించిన ఎగ్జామ్ మాత్రమే రాయగలరు. 2 అయితే మీరు రాయలేరు, ఏదో ఒక పోస్టే మీరు రాయగలరు అని చెప్తున్నారు. సో టోటల్ గా వీళ్ళైతే డీటెయిల్ గా మెన్షన్ చేశారు కాబట్టి తరువాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకే పోస్ట్ కోడ్కి ఒకే షిఫ్ట్లో వచ్చేసింది అనేసి మనం ఎటువంటి ఆర్గ్యూ అయితే వాళ్ళతో చేయాల్సిన పని లేదు. వాళ్ళు పర్ఫెక్ట్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. ఈ మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో. సో టోటల్గా ఏవైతే మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, మెడికల్ స్టాండర్డ్స్ టోటల్గా నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే వచ్చేసి ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో మనకు వచ్చేసి టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ కాదు, స్క్రీనింగ్ ఇన్ నేచర్. అంటే మెరిట్ రావాలి, మీకు టైర్ 1లో మెరిట్ వస్తే అని మీరు టైర్ 2కి వెళ్తారు. ఆ టైర్ 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్, మినిమం ఇంత పర్సెంటేజ్ వస్తే సరిపోద్ది అంటాడు, అంత వచ్చేస్తే మీరు టైర్ 2 క్వాలిఫై అయిపోతారు. బట్ టైర్ 1 అనేది మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ రావాలి. ఓకే, వాడు ఎంత కట్ ఆఫ్ అయితే పెడుతున్నాడో అంత కట్ ఆఫ్ మనకి రావాలన్నమాట. పర్టికులర్ కట్ ఆఫ్ వస్తేనే మనం టైర్ 1 క్వాలిఫై, టైర్ 2కి వెళ్తాం. టైర్ 2 ఏంటంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇక్కడ కనుక చూసుకుంటే టైర్ 2 ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే, టైర్ 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్, టైర్ 1 అనేది మనకి ఏంటంటే మెరిట్ రావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ టోటల్గా సిలబస్ అయితే మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ పోస్ట్ కోర్స్ ప్రకారం సిలబస్ ఇచ్చాడు. సో మీకు ఇది అర్థం అవ్వదు కాబట్టి నేను వాటికంటూ మళ్ళీ సెపరేట్ స్లైడ్ ఒకటి నేను ప్రిపేర్ చేశాను, మీకు ఆ స్లైడ్ అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ కనుక పోస్ట్ కోర్స్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి అక్కడ సిలబస్ మెన్షన్ చేశాడో ఈ పోస్ట్ కోర్స్ అనేది, సో పర్టికులర్ పోస్ట్ కోర్స్కి సంబంధించి సిలబస్ అయితే నేను చూపిస్తాను అనమాట. ఓకే, మీకంటే ఇక్కడ పోస్ట్ కోడ్ అంటే మీకు అది ఏ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి పోస్ట్ కోడ్ అనేది మీకు తెలియదు అనమాట. మళ్ళీ నోటిఫికేషన్ పైకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి. సో మీకు ఆ బాధ అంతా ఉండకుండా నీకు ఏం చేశానంటే నేను ఒక స్లైడ్ అనేది దానికోసం ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఈ సిలబస్ కనుక చూసుకుంటే 50 క్వశ్చన్స్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, అలాగే వచ్చేసి అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీ, టోటల్ గా వచ్చేసి ఏదైతే ఈ 50 క్వశ్చన్స్, అలాగే 50 క్వశ్చన్స్ ఆన్ జనరల్ ఇంగ్లీష్, సో 50 క్వశ్చన్స్ ఆన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఇచ్చారు కదా. సో ఏదైతే ఈ 150 మార్క్స్ కి సంబంధించిన సిలబస్ ఏ పోస్ట్ కోర్స్ కు ఉందంటే, ఏ పర్టికులర్ పోస్టులకు ఉన్నాయంటే ఇక్కడ కనుక చూసుకుంటే నేను ఇప్పుడు ఏదైతే మీకు 150 చూపించానో పర్టికులర్ పోస్ట్ కి సంబంధించిన పోస్ట్ కోర్స్ అనమాట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏ, ఇంగ్లీష్ టైపింగ్, హిందీ టైపింగ్, స్టోర్ అసిస్టెంట్ ఏ, ఇంగ్లీష్ టైపింగ్, స్టోర్ అసిస్టెంట్ ఏ, హిందీ టైపింగ్. సో ఈ పర్టికులర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయి, ఈ పర్టికులర్ పోస్ట్ కి సంబంధించిన సిలబస్ అనేది ఇది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ పోస్ట్ కి కనుక అప్లై చేసుకుంటే ఈ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏదైతే ఈ 50 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ ఏ, క్లర్క్ గ్రేడ్ 3, అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్, వెహికల్ ఆపరేటర్ ఏ, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఏ, ఫైర్ మ్యాన్ డ్రైవర్ ఏదైతే ఉన్నాయో, సో ఈ పర్టికులర్ పోస్ట్ కి సంబంధించి మీరు ఏంటంటే ఈ పర్టికులర్ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, మనకు వచ్చేసి 100 క్వశ్చన్స్ క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, సో టోటల్ గా వాటి మీద ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. సో 25 క్వశ్చన్స్ అనేది రిలేటెడ్ టు జాబ్ అనమాట. ఓకే, సో టోటల్ గా ఏదైతే 150 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ పోస్ట్ కి సంబంధించి, ఏవైతే పర్టికులర్ పోస్ట్ కోర్స్ అలాగే ఈ పర్టికులర్ పోస్ట్ కి సంబంధించి, సో ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పోస్ట్ కోర్స్ కి అప్లై చేసుకున్నారో వాళ్ళు వచ్చేసి ఈ సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ సిలబస్ ఏ క్యాండిడేట్స్ అయితే ప్రిపేర్ అవుతారంటే ఈ పర్టికులర్ పోస్ట్ కోర్స్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఓకే, సో టోటల్గా దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అంటే మనకి టోటల్గా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకు వచ్చేసి, అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు వచ్చేసి దీనికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో నార్మల్గా టైర్ 1 కనుక చూసుకుంటే అండర్గ్రాడ్కి 40% రావాలి. ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతున్నారు వాళ్ళకి 40% రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతున్నారు వాళ్ళకి 35% రావాలి. సో ఇది మినిమం పర్సంటేజ్. అంటే వాడు ఇప్పుడు 150కి పెడితే అందులో మినిమం మీరు ఆ 40% దాటితేనే మీరు మెరిట్ లిస్ట్లోకి ఎలిజిబుల్ అవుతారు. బట్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండదు. వాడు పెట్టిన కట్ ఆఫ్ మీట్ అయితేనే మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. సో మీరు మెరిట్ లిస్ట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమం మీరు ఈ 40% స్కోర్ చేస్తేనే మీరు మెరిట్ లిస్ట్ అనేది ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో దీనికి
దీనికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఏదైతే సిలబస్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే వీడు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో టోటల్గా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి 21st నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 15th October 2019 అయితే 2019 అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏంటి, మీరు ఏవేవి అప్లోడ్ చేయాలి, సో టోటల్గా దానికి సంబంధించిన వీడియో నేను మీకు 21st ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు మీకు అయితే వీడియో అప్లోడ్ చేస్తాను నేను చేసి, మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడద్దు. సో టోటల్గా ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉంది, నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. సో కొంతమంది క్యాండిడేట్స్ ఏంటంటే వీడియో ల్యాగ్ అవుతుంది, చాలా టైం పడుతుంది అని చెప్తున్నారు. బట్ ఏంటంటే చాలా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తున్నాను. ఓకే, మీరు ఏదైతే నోటిఫికేషన్ చదువుతారో కొంతమంది నార్మల్గా ఈ పాయింట్స్ అన్ని చూసుకోరు. సో టోటల్గా నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో దానివల్ల ఎంత టైం పడుతుంది, మీరైతే నోటిఫికేషన్ టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారని మాత్రం మీరేమి ఇబ్బంది పడవద్దు. ఎందుకు అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎటువంటి డౌట్ ఇంకెక్కడ రాకుండా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. సో ఇంకేంటంటే మీరు ఆ ఫీల్ అయితే మీరు అవ్వద్దు, వీడియో అనేది 20 minutes ఉంది, ఒక ఇంత టైం ఉంది అనేసి. సో నేనేంటంటే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీరు అలాంటి ఇబ్బంది అయితే ఎటువంటిది పడద్దు. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ అయితే నేను ఎక్కడ ఏ పాయింట్ మిస్ చేయకుండా నేనైతే చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేనైతే ఇమీడియట్ రెక్టిఫికేషన్ ఇస్తాను. సో టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో టోటల్గా మీరు ఏంటంటే ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎలిజిబుల్ కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇంకొచ్చేసి టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఫర్దర్గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఏమైనా ఉంటే నేనైతే నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ VIP Fast Updates. This is Jagan Mohan Rao signing off. Bye bye.